నమస్కారం. మన తెలుగువారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు గోలోకలీలలు. సంక్రాంతి అంటే కేవలం పిండి వంటలు, గాలిపటాలు మాత్రమే కాదు. మన సనాతన ధర్మంలోని ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన పురాణ రహస్యం దాగుంది. అసలు భోగి మంటలు వేయడం వెనుక ఇంద్రుడి గర్వభంగం కథ మీకు తెలుసా? సూర్యుడు తన వద్దనుకున్న కొడుకు ఇంటికి ఎందుకు వెళ్తాడు? సంక్రాంతి రోజు పెరుగుని దానం చేయడం వెనుకున్న డీప్ లాజిక్ ఏంటి? బలి చక్రవర్తికి మన ఇంటి ముందు పెట్టే గొబ్బెమ్మలకి ఉన్న సీక్రెట్ కనెక్షన్ ఏంటి? నంది చేసిన ఒక చిన్న తప్పు వల్ల మనకి కనుమ పండుగ ఎలా వచ్చింది? పశువులనే ఎందుకు పూజించాలి? అసలు ధనుర్మాసమంతా హరిదాసు ఎందుకు వస్తాడు? ఆయన సంక్రాంతి వరకే ఎందుకు కనిపిస్తాడు? ఈ 4 రోజుల పండుగ వెనుక స్పెసిఫిక్ పురాణాలు ఏం చెప్తున్నాయో ఈ రోజు డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్. ముందుగా సంక్రాంతికి ముందు వచ్చే ధనుర్మాసమంతా మనకి హరిదాసు కనిపిస్తారు. ఆయన సాక్షాత్తు ఆ నారద మహర్షికి సంకేతం. తలపై ఉన్న ఆ రాగి పాత్రని అక్షయ పాత్ర అంటారు. హరిదాసు ఎవరికి తలవంచడు. కాని మనం ఆయన పాత్రలో బియ్యం వేసినప్పుడు ఆయన మోకరిల్లుతాడు. అంటే మనం ఇచ్చే దానం నేరుగా ఆ పరమాత్ముడికే చేరుతుందని అర్థం. సూర్యుడు తన గమనాన్ని మార్చుకునే ఈ పుణ్యకాలంలో హరినామ స్మరణ ఊరంతా వినిపించాలని, ముక్తి మార్గాన్ని మేల్కొల్పడానికి హరిదాసు వస్తారు. సంక్రాంతితో ధనుర్మాసం పూర్తవుతుంది కాబట్టి ఆయన రాక కూడా అప్పుడే ముగుస్తుంది. మొదటి రోజు భోగి. శ్రీమద్ భాగవత పురాణం ప్రకారం పూర్వం ఇంద్రుడు తనకి వర్షాన్నిచ్చే అధికారముందని చాలా అహంకారంతో ఉండేవాడు. అప్పుడు కృష్ణుడు ఇంద్రుడికి బదులుగా మనల్ని రక్షించే ప్రకృతిని, గోవర్ధనగిరిని పూజించమని ప్రజలకి చెప్తాడు. కోపంతో ఇంద్రుడు ప్రళయ వర్షాన్ని కురిపిస్తే కృష్ణుడు గోవర్ధన కొండను ఎత్తి ఇంద్రుడి గర్వాన్ని అణచివేస్తాడు. తన తప్పు తెలుసుకున్న ఇంద్రుడు కృష్ణుణ్ణి శరణు వేడిన రోజే భోగి. మనలోని అహంకారాన్ని, పాత చెడు ఆలోచనలను భోగిమంటల్లో వేసి దహనం చేయడమే ఈ రోజు అంతరార్థం. రెండవ రోజు మకర సంక్రాంతి. అసలు సూర్య భగవానుడికి, శనిదేవుడికి మధ్య గొడవ ఎలా మొదలైందో మార్కండేయ పురాణం చాలా వివరంగా చెప్తోంది. సూర్య భార్య అయిన సంధ్యాదేవి ఆయన తేజస్సుని భరించలేక తన నీడతో ఛాయాదేవిని సృష్టించి ఆమెను తన స్థానంలో ఉంచి తపస్సుకి వెళ్లిపోతుంది. సూర్యుడికి, ఛాయాదేవికి పుట్టినవాడే శనిదేవుడు. అయితే ఛాయాపుత్రుడు కావడం వల్ల శని నల్లగా పుడతాడు. అది చూసి సూర్యుడు, నీడకి పుట్టినవాడు నా తేజస్సు గల కొడుకు ఎలా అవుతాడు అని అనుమానించి శనిని తిరస్కరిస్తాడు. ఈ అవమానంతో శనిదేవుడు కోపంతో రగిలిపోతాడు. కాని కాలక్రమేణా సంధ్యాదేవి కోరిక మేరకు సూర్యుడు తన తప్పు తెలుసుకుంటాడు. సూర్యుడనే వెలుగు ఉన్న చోట ఛాయ అనే నీడ కూడా ఉండాలని గ్రహిస్తాడు. ఆ పాత గొడవలన్నీ పక్కన పెట్టి సూర్యుడు తన కొడుకు ఇంటికి, అంటే మకర రాశిలోకి వెళ్లి ఆయన్ని తన వాడిగా అంగీకరించిన రోజే సంక్రాంతి. అందుకే ఇది కేవలం పండగ కాదు, ఒక తండ్రి తన కొడుకు కోసం తగ్గడం నేర్పే ఒక గ్రేట్ ఫ్యామిలీ రీయూనియన్ డే. ఇదే రోజు మనం చేసే పెరుగుదానం వెనక కూడా ఒక రహస్యముంది. కొత్త మట్టి పాత్ర మన భూమికి సంకేతం. అయితే లోపల ఉండే తెల్లని పెరుగు చంద్రుడికి సంకేతం. ఈ దానం వల్ల సూర్యశనులు వేడి తగ్గి మనసుకి ప్రశాంతత లభిస్తుంది. అలాగే పద్మపురాణం ప్రకారం వామనవతారంలో పాతాళానికి వెళ్లిన బలిచక్రవర్తి ఏటా ఈ సమయంలో తన ప్రజలను చూడ్డానికి భూమికి వస్తాడు. ఆ చక్రవర్తిని ఆహ్వానిస్తూ మనం పెట్టే పీఠాలే మన ఇంటి ముందడి గొబ్బెమ్మలు. అందుకే సంక్రాంతి అంటే మన మూలాలను గౌరవించుకునే సమయం. మూడవ రోజు కనుమ. శివపురాణం ప్రకారం శివుడు ఒకసారి నందిని పిలిచి భూలోకానికి వెళ్లి మనుషులని నెలకొకసారి తిని రోజూ నూనె రాసుకుని స్నానం చేయమని చెప్పమంటాడు. కాని నంది కన్ఫ్యూజ్ అయ్యి రోజూ తినండి, నెలకొకసారి నూనె రాసుకుని స్నానం చేయండి అని ఉల్టా చెప్తుంది. అప్పుడు శివుడు కోపం చెంది మనుషులు రోజూ తినాలంటే చాలా ధాన్యం కావాలి, కాబట్టి నువ్వే భూమి మీద ఉండి వాళ్ళకి వ్యవసాయంలో సాయం చెయ్యు అని శపిస్తాడు. అలా నంది మనతో తోడుగా ఉండిపోయింది. అందుకే ఆ మూగజీవాలకి థ్యాంక్స్ చెప్పడమే కనుమ పూజ వెనుక ఉన్న అసలు రహస్యం. చివరి రోజు ముక్క కనుమ. ఇది మన చుట్టూ ఉన్న పంచభూతాలకి, గ్రామదేవతలకి మొక్కులు చెల్లించే రోజు. 3 రోజులు పూజలు ముగించుకుని 4వ రోజు సమాజంతో కలిసి విందులు చేసుకుని ప్రకృతికి కృతజ్ఞత తెలుపుతాం. చూశారుగా మన సంక్రాంతి వెనుక ఉన్న ఈ అద్భుతమైన కథలు.
ఇంకా ఎన్నో పండగల పురాణ కథలు తెలుసుకోవడానికి మా గోలోక లీలలు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్, కమెంట్ అండ్ షేర్ మాకు ఎంతో ప్రోత్సాహమిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.